పింగళి సూరన్న కవి రచించిన ప్రభావతి ప్రద్యుమ్నం కావ్యం రెండవ భాగం 18/7/24. దీన్ని కవితా విభూషణ విద్వత్ కవిశేఖర్ శ్రీ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు చక్కని అర్ధతాత్పర్యాలు సంతరించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ కృతజ్ఞత తెలుపుతూ మొదలు ప్రథమాశ్వాసంలోకి వచ్చేసాం. శ్రీమదుమామహేసులతి చిత్ర విలాసులు దారు మున్ వియోగామిత చింతనుండరులకై సగమౌటలు నిచ్చ తెలుపు కాంక్షామహిమంబుచే చెరు సగంబుగా ఒక్క ఎడల్ ధరించు సత్ప్రేమపు దంపతులు కృతిపతిని తనరింతురుగాక కీర్తులన్. తమ పెళ్లికి పూర్వం ఒకరి ఒకరు ఎడబాయుట వలన కలిగిన వ్యధ చేత చిక్కి సగమైపోయిన తమ స్థితిని ఒకళ్ళకొకళ్ళు తెలుపుకొని పెద్ద కోరిక చేత అన్నట్లు చాలా ఆశ్చర్యమైన శృంగార చేష్టలు కలవాళ్ళు కనుక చెరుసగంగా ఒకే దేహంలో ధరించిన శాశ్వత ప్రేమ రూపులై అనాది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు కృతిపతి అయిన అమరామాచ్యుడికి కీర్తులను ఇచ్చి రక్షించుగాక. తన తండ్రి అన్నమాట. ఈ ప్రబంధ రచయిత అయిన పింగళి సూరన మహాకవి పింగళి సూరన మహాకవి పితృభక్తుడవటం చేత పితృ రుణం తీర్చుకునే ఆలోచనతో రచించటానికి ఈ ప్రబంధం చేసి తండ్రి అయిన అమరమంత్రికి అంకితం చేస్తూ నిర్విఘ్న పరిసమాప్తికై ఇష్టదేవతా స్మరణ పూర్వకంగా కృతిపతి అయిన తన తండ్రి కాశీరూపమైన ఆశీస్సు రూపమైన మంగళాచరణం మొదట చేసి ఇందు అర్ధ శరీర భావం చమత్కారంగా చెప్పారు. లోకములో అనురాగమైన దంపతులైన వియోగం కలిగితే కృషించి మళ్ళా కలిసిన ఆ వియోగ వ్యధ తీరేటట్టు గాఢంగా ఒకళ్ళకొకళ్ళు కొంతకాలమే కౌగలించుకోండి. కానీ ఈ పార్వతీ పరమేశ్వరుడు అలా కాదు. వెనకటి వియోగంలో కృషించటమే కాక సరి సమానంగా సగబాలై ఉండగాది. ఆ విధంగా ఒక్క శరీరంగానే ఏర్పడటంచే శాశ్వతమై గాఢ ఆశ్లేషం కలవాళ్ళు అయ్యారు. కనుకనే వారి శృంగార విలాసాలు ఆశ్చర్యకరాలు శాశ్వత ప్రేమ సూచకాలు అవుతాయి. సత్ప్రేమపు దంపతులవటం వల్ల దంపతి రూపంలో భాసిల్లుతున్న దంపతి అంటే ఇద్దరు దంపతి సచ్చిదానంద స్వరూపుడైన అర్ధనారీశ్వరుడు స్ఫురిస్తున్నారు. అలాగే కీర్తిం స్వర్గఫలామాహు అనేటువంటి దాని చేత ఎంతకాలం భూమిలో కీర్తి ఉంటుందో అంతకాలం ఆ కీర్తిమంతుడు స్వర్గంలో సుఖం చెందు. కనుక తన తండ్రికి శాశ్వత స్వర్గలోక వాప్తికై శివుడు అలాంటి కీర్తులను నెలకొల్పుగా పార్వతీ పరమేశ్వరుడు ఎంత శాశ్వతంగా గాఢానురక్తులై ఉంటారు. తన తండ్రి కీర్తి అంత శాశ్వతంగా ఉండాలి.
అంగజగేతుకంబు అరయన్ మిథునంబుల ప్రేమ ఇట్టితో అంగజు తల్లిదండ్రులగునట్టి అనన్య సమాన హార్ధ సంసంగు అనాది దంపతు సత్కృపనిత్తురుగాక సౌఖ్యములు పింగళి సోర ధీవరు బిడ్డకు మా యమరేశు మంత్రికి. లోకంలో స్త్రీ పురుషుల ప్రాణులన్నిటికీ అనురాగం పుట్టించేవాడు మన్మధుడు. కనుక అలాంటి మన్మధుడిని కన్న దంపతులు లక్ష్మీనారాయణ. కనుక వాళ్ళ పరస్పర అనురాగం లోకంలో అసామాన్యమై అలాంటి అలౌకిక మహిమ కలి అనాది దంపతులై ఆ జగత్ మాతాపితరు అంటే లక్ష్మీ నారాయణ మా తండ్రి ఎడ అమరయ మంత్రికి సౌఖ్యాలను శాశ్వతంగా ఇవ్వుగాక. అమల నవీన హైమ నిజయాన దుర్గరుద్యుతి ప్రోచ్ సద్వపుర్ విమల రుచిని స్వభక్తులకు వెండియు కైబిడి కీర్తి ఎండియు బైడియు కీర్తియున్ సుతేజము ఎప్పుడెప్పుడు ఏ వసగు ఎప్పుడెప్పుడే యొసగు సర్గ నిధానము దాల్చియున్ అట్లమరుడు వాగ్విధాతరు అమరార్జునకిత్తురు నిత్య సౌఖ్యముల్. సరస్వతి దేహం తెల్లగా, శివుడి బ్రహ్మదేహం ఎర్రగా, హంస తెల్లడి, దాని రెక్కల చివర బంగారు రేఖలు ఎర్రగా ఉంటాయి. కీర్తి తెల్లని, ప్రతాపం ఎర్రని అనే కవి సమయాల చేత ఈ పద్యంలో భావం తెలుసుకోవాలి. హంసవాహనమెక్కి ఉన్న సరస్వతి బ్రహ్మలు ఇందు వర్ణించబడ్డారు. స్వచ్ఛమైన తెల్లని సరస్వతి శరీర కాంతి చేత హంస యొక్క ధావళ్యం తెలుపుదనం పెరిగింది. హంస తెలుపుదనం సరస్వతి తెలుపుదనం వల్ల పెరిగింది. బ్రహ్మలు శరీర ఎర్రని కాంతి చేత హంస రెక్కల చివర బంగారు రేఖ కాంతి కూడా పెరిగింది. అలాంటి ఈ ఇద్దరు దేహకాంతులు తమ్ము సేవించటానికి వెండి బంగారంగా కీర్తి ప్రతాపాలను ఇవ్వటానికై ధరించిన సృష్టి అనే ద్రవ్యరాశ అన్నట్లుగా ఉన్న అది అన్నమాట. అలాంటి తెలుపు ఎరుపు కాంతిగల శరీరాలతో హంసవాహనారూఢులైన ఆ వాణి బ్రహ్మలు అమరార్యుడు మా తండ్రి నిత్యం సుఖాలను ఇవ్వుతురుగాక. వారి అని నారికేళ పాకంలో ఈ పద్యం చెప్పాడు. క్రమాలంకారం ఉత్ప్రేక్షలు. మళ్ళా ఒక్కసారి అమల నవీన హైమ నిజయానగరజ్యుతి బ్రోచ్ సద్వపుర్ విమల రుచి స్వభక్తులకు వెండియు పైడియు కీర్తియు సుతేజం ఎప్పుడెప్పుడే యొసకు సర్గ నిధానము దాల్చియున్న అట్లమరుడు వాగ్విధాతరు అమరార్జునకెత్తురు నిత్య సౌఖ్యం అని సకల భువనవర్తన హేతువులైన పురాతన మిథునంబులను అందరినీ జంటలుగానే మొదట పార్వతీ పరమేశ్వరుని, తర్వాత లక్ష్మీనారాయణని, సరస్వతి బ్రహ్మలు ఇద్దరు జంటలు వాళ్ళందరినీ కొనియాడి ఆది కవుల ప్రాచేసత వ్యాసమునుల తలపులోన భజించి అత్యంత సరసమగు ప్రభావతి ప్రద్యుమ్నమన్ ప్రబంధమాచరింపుదు ఒక్కనాడు ఆత్మలోన. ఈ విధంగా వాల్మీకి వ్యాస
మొదలైనటువంటి వాళ్ళని మనస్సులో కొలిచి శృంగారాది రసాలతో కూడింది అయిన ప్రభావతి ప్రద్యుమ్నం, ప్రభావతి నాయికగా ప్రద్యుమ్నుడు నాయకుడుగా ఉన్న ప్రబంధం మహాకావ్యాన్ని ఆచరించటం రచిస్తూ ఒకనాడు ఆత్మలో మనస్సులో ఇలా అనుకున్నాడాయన. జనముల్ మెచ్చగా మున్ రచించిది ఉదంచద్వైఖరిన్ గారుడంబును శ్రీరాఘవ పాండవీయం కళాపూర్ణోదయంబున్ మరిన్ తెనుగు గబ్బములెన్నియేలి మత్పిత్రాది వంశాభివర్ణన లేమిన్ పరితుష్టి నా కవి అనర్పంజాలవు అత్యంతమున్. ఇంతవరకు ముందు గరుడ పురాణం, రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం మొదలైన తెలుగు కావ్యాలు రచించారు. కానీ వాటిలో నా తల్లిదండ్రుల వంశవర్ణన చేయలేకపోవటం నాకు సంతోషం కలిగించాల. తండ్రియు సుతులకు దైవం బండ్రు కదా, వేదవాదులది వినియు నేను వీండ్రును వాండ్రును వలె మా తండ్రి పరమ పూజ్యుగాక తలపమి తగునే. కనుక తల్లి తండ్రి ఆచార్యుడు అతిథి గృహస్థులకు దేవత అనే భావాన్ని మాతృదేవో భవ పితృదేవో భవ ఇలాంటి శృతి చెప్పటం చేత వాళ్ళు వీళ్ళని నేను కూడా నా తండ్రిని పూజనీయుడిగా తలపకపోవటం న్యాయమా, ధర్మం కాదు. తండ్రి అనే సముచ్చయం తల్లి మొదలైన వాళ్ళని కూడా ఇద్దరు ఉన్నట్టే లెక్క. గయలో కాశీ ప్రయాగ శ్రీగిరి గంగాద్వార నీలాచల లోజ్జయిని ద్వారకం అథ ద్వారకలందయోధ్య మధురం సంస్తుత్య పుణ్యస్థలాగిరియతన్ వెండియు మించు నైమిష కురుక్షేత్రాదులను తర్పణ క్రియచే నా పినతమ్ముడెర్రన వనర్చెన్ తండ్రికి ఆహ్లాదము. క్షేత్ర మహిమ చేత కర్మఫలం అనంతం అక్షయం అవుతుంది అని శాస్త్ర ప్రమాణాన్ని బట్టి తన చిన్న తమ్ముడైన ఎర్రన తండ్రికి తృప్తి కలిగించాడని ఆ క్షేత్రాలు అసాధారణాలుగా ఎన్నో ఉన్నాయని స్మృతి ప్రోక్తాలుగా అయోధ్య, మధుర, మాయ, కాంచి, కౌంచ, అవంతిక, ద్వారావతులనే సప్తమోక్షదాయక పుణ్యక్షేత్రాలే కాక గయ, ప్రయాగాదులైన అనేక పుణ్యక్షేత్రాలు కూడా సేవించిన వాడని ఈ పద్యంలో తమ్ముడికి ఉన్న పితృభక్తిని గ్రంథకర్త వివరించి ఏను పితృపూజాననాచేనైన ఎట్లెద్ది అయిన చేయంగ వలయన్ కాన కృతి ఇచ్చి మేదినిపై నిలుపుదు అతని కీర్తిని పరమేశు కృప. కనుక నా పినతమ్ముడైన ఎర్రన తండ్రిని అర్పణాదులతో సంతోషపెట్టి కనుక పెద్దవాడనైన నేను నా చేతనైనట్లు సంతోషపట్టాలి కదా. కనుక నేను తమ్ముడిలా తీర్థయాత్రలు చేయలేకపోయినా ఒక కావ్యం రాసి మా తండ్రికి అంకితమిచ్చి తండ్రి కీర్తిని లోకంలో సుస్థిరం చేస్తా. కీర్తిం స్వర్గఫలామాహురా సంసారం విపశ్చిత అనేదాన్ని కీర్తి వల్ల శాశ్వత స్వర్గ ఫలం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు కనుక ఆపై అని నిశ్చయించి ప్రభావతి ప్రద్యుమ్నంబు మద్గురుండైన అమరామచ్చుని పేర అంకితంబుగా రచయింపం కడంగి
తత్కావ్య లక్ష్మీముఖంబునకు తిలకాయమానంబుగా నా వంశావతారంబు అభివర్ణించదా. కావ్య శోభ అనేటువంటి లక్ష్మి యొక్క ముఖంలో అనిష్కృష్ట రూపంగా చెప్పుకోదగిన గురువు బృహస్పతి శ్రేష్టం అని చెప్పుకుంటారు కనుక ఆ తత్కావ్యాన్ని మా తండ్రి గారికి అంకితం ఇస్తాం. గంగ తనదు పేర గౌతమీ నామ విఖ్యాతి బరగదిచ్చి భూతలమునకు ఏ మహానుభావుడు ఆ మునిసింహుడు గౌతముడు తపోధికత దళిత్సా. తన యొక్క పేరు మహిమ గౌతమీ పుత్రిక అనే పేరుతో గంగకు ప్రఖ్యాతి తెచ్చినటువంటి గంగను భూమి మీదకు తీసుకు వచ్చాడు ఆ మునిసింహుడు గౌతముడు. అలాంటి మునిశ్రేష్ఠుడు గౌతముడు తపోధికతను ఎక్కువ తపస్సు యొక్క గొప్పతనంతో ప్రకాశిస్తున్నాడు. అంటే వీళ్ళ వంశానికి మూల పురుషుడు గౌతముడు. వాదుల గెల్వలేక వరవైరి లలాటము కన్ను సూప తా బాధమునందు కన్ను ప్రతిపక్షత చూపే శాస్త్రమును ప్రమాణాది పదార్థ తత్వకథనాత్మకములు రచయించి ఆత్మ సంవేదముకై ముడులు కుల పవిత్రుని గౌతము బోల నేర్తురే. గౌతముడి యొక్క గొప్పతనం చెప్తున్నారు. న్యాయశాస్త్రవాదం తటస్థింపగా శివుడు గౌతముడితో వాదింపలేక పారిపోయాడు. కోపించి నొసట కన్ను చూపగా ప్రతిపక్షం వహించిన గౌతముడు నొసట కాక తన అరకాలిలోనే కన్ను చూపి శివుణ్ణి గెలిచి, నొసటి మీద నాకు కన్నుందిరా, కన్ను తెరిస్తే భస్మీపోవటం అయిపోతావంటే మా అరకాల్లో కన్నుందయ్యా, నువ్వేం చేస్తావన్న. అంతేకాక ఆత్మతత్వం ప్రతిపాదించటానికి షోడశ పదార్థ బోధక సంకల్పమైన తర్కశాస్త్రాన్ని గౌతమ తర్కశాస్త్రం చాలా గొప్ప నిర్మించి అలాంటి గౌతముడితో గోత్రకర్తలు పవిత్ర చరిత్రలు గల ఇతర ఋషులు సాటి అవుతారా? గౌతమ గోత్రంతో పాటు గొప్ప గోత్రాలు లేవని ఆయన ఉద్దేశం. ఆ గౌతమ గోత్రంబున నాగమనిధి పుట్టే గోకనామాచ్యుడు సద్భోగ క్షేత్ర స్వామ్య సమాగతి పింగళి పురాంతకుడై అతడు ఉప్పున్. ఆ గౌతముడి గోత్రంలో శాస్త్రాలు బాగా చదువుకున్న గోకన్న అనే మంత్రి పుట్టాడు. అతడు పింగళి అనే గ్రామాన్ని ఫలవంతమైన పెక్కుమాన్య క్షేత్రాలు కలిగి ఉన్న గోకన్న అనే పేరు గోకర్ణేశ్వరుడి పేరై ఉండొచ్చు అని కొంతమంది. శాస్త్రం వేదం అని అర్థాలు కనుక ఇది ఏదైనా చెప్పుకో. పేరు వెలయంగ ఆఘనుడు పింగళిలో గోక బుధోత్తముండు గంధర్వినొకట్టు పేకియను దానిని దాసిగా నేరే యోగితా గర్వ సుభావుడి నెరపే గోపకుమారుని ఖడ్గవర్ణన పర్వపు నిండు వెన్నెల తలపై నిరిచూపెడు కీర్తి సంపదలు. గోకర్ణ మంత్రి పండితుడే కాక యోగాభ్యాసంలో మహిమలను ఆర్జించుకున్నవాడు కనుక పేకి అనే పేరు గల గంధర్వ స్త్రీని దాసిగా చేసుకొని దాని చేత మనుష్యులకు అసాధ్యాలైన పనులు కూడా చేయించుకునేవాడు. అంతేకాదు లోకంలో పేరు ప్రఖ్యాతులు గల నందక స్థవం అనే గ్రంథాన్ని కూడా రచించారు. సంతతి లేక్ మున్నతని జాయస భక్తిని సూర్యసేవ సంత్రాంతము చేయగా అతడు సద్విజుడై కలవచ్చి దొండ వెత్తించి ఇచ్చి
బాలా ఫలించును నీకిది ప్రోది చేసు కొమ్మెంతయు అంచు పల్కెనట ఇంతియ నాకలగాంచి కన్యయై. ఆ గోకన్న మంత్రి భార్య తనకు సంతానం లేక భక్తి శ్రద్ధలతో సూర్యుడిని ఆరాధించగా ఆ దేవుడు సూర్యుడు బ్రాహ్మణ రూపంలో కలలో కనపడి ఒక దొండ పండు ఇచ్చాడు, దొండ మొక్క ఇచ్చాడు. దొండ చెట్టంతికి, చెట్టు ఇంటికి దొండ చెట్టు ఒకటి ఇచ్చాడు పాదు. బాల శ్రద్ధతో దీన్ని దొండపాదు పెంచుకో, ఫలిస్తుంది అని చెప్పారు. ఆమె అలాంటి కల రావటంతో కృతార్థురాలై సకల దిశలకు శఖోపశాఖలిడు జ్వదలి ఫలింతు దొండయు బోలి ప్రభ ఆత్మసంతతి పుత్ర పౌత్రాది బహు పరంపర నొప్ప వెలసె భక్తయును తాను. దొండపాదు ఏ విధంగా పాకి అన్ని వైపులకి పాకి ఫలవంతం అవుతుందో, సూర్యుడు ఇచ్చిన మొక్కను తన సంతానం పెక్కు శాఖలై అన్ని దిక్కులకు పాకాలని ఆ గోకన మంత్రి భార్య ఇద్దరు భావించి దాని సేవ చేస్తున్నారు. తరములు 4-5 అగు తత్తద్గ్రామనామంబుడన్ పలగున్ వంశములెల్ల పూర్వ నిజ ప్రఖ్యాతి మాయం ఏ మరుదో పెంగడి నామందు చిరకాలావాసులయ్యున్న సుస్థిరతన్ గోకన మంత్రి వంశజులు చెన్నొందు మిన్నందుచున్. 4-5 తరాలు ఏ ఏ గ్రామాల్లో ఉన్నారో తెలియదు. ఆ ఉన్నటువంటి వంశాలకు ఆయా గ్రామాలతోనే వ్యవహారంగా పేరు. పింగళి అనే గ్రామంతోనే అక్కడక్కడ ఆ పేరు, ఆ ఊళ్ళకి వాడున్న ఊళ్ళ వాళ్ళకి గల ప్రసిద్ధ నామం చిత్రంగా తొలగిపోయి కనుక తరువాత గోకన వంశం వారికి ఆ పేరు తగ్గిపోయి స్థిరంగా చిరకాలం ఆ గ్రామంలో ఉండటం చేత పింగడి అనే ఉపనామం ఇంటి పేరు అయిపోయి రంగుగా గౌతమీ పరిసరంబుల కృష్ణ కెలంకులన్ ఘనుల్ పింగళి రామయాదులు లలిన్ బలనాటన్ పాకనాటను పింగళిగాదయాదులు ఇట పెంపు వహించిన అస్మదాదులు ఆ పింగళి గోకమంత్రి ఇడు పేరని చాలా ప్రసిద్ధులు ఎల్లచోన్. కనుక వాళ్ళు ఒక్కొక్క చోట అదే పేరుతో గోదావరి ఒడ్డున కృష్ణానది 2 వైపుల గొప్ప పింగళి రామయాదులు, పింగళి రామయ్య మొదలు ఒక శాఖ, పలనాటులో ఆ సీమల్లో పింగళి గాదయాదులు మొదలైన వాళ్ళు ఇంకొక శాఖ, కర్నూలు
కృష్ణరాయ సముద్రం అనే గ్రామంలో సూరన జన్మస్థానం అనుకుంటా. అక్కడ కూడా ఇంకొక శాఖ మొదలైన శాఖ వాళ్ళు బయలుదేరి పింగళి గోకమంత్రి ఆ విధంగా ఆ పింగళి అనే పేరుతో 4 వైపులా వ్యాపించి అది ఇట్లుండే ఆ మహావంశంబున అస్మజ్జనక జని జీవంతి కాత్యంత కమనీయంబై శాఖా విశేషం ఎలాంటిదంటే కృష్ణా గోదావరి మండలం, పల్నాడు పాకనాడులో, కర్నూలు మండలంలో పింగళి వంశం వ్యాపించి గొప్పదైంది. అందు అమరామాచ్యుడి కుటుంబం ఒకటి ఏర్పడి కర్నూలు మండలంలో వ్యాప్తి చెందటానికి ఆధారభూతమైన ఒక ప్రత్యేక శాఖ గురించి ఇక్కడ నేను చెబుతాను. గంగయ్యనా వెలయుచు శుచితం కడు శోభిల్లె నొక్కడు తద్వంశములు గంగయ్యనా వెలయు శుచి తంగడు శోభిలే తదూర్జిత యశస్త్రీయున్. ఆ పింగళి వంశ శాఖలు గంగయ్య అనే పావన చరిత్ర చాలా ప్రసిద్ధుడయ్యాయి. అతని కీర్తి గంగానది అన్నట్లుగా స్వచ్ఛంగా ఉండి మిగుల ప్రకాశించింది. ఆ శాఖకు మూల పురుషుడు గంగయ్య అనే పుణ్యుడు సుప్రసిద్ధుడు అయ్యాడు. గంగయ్యన వెలయుచు శుచిన్ కడు శోభిల్లెనొకడు తద్వంశములు గంగయ్య నా వెలచు శుచితన్ కడుతో. గంగయ్య నా వెలచు గంగలాగా పవిత్రం. అది మాంగళ్య శోభియగునా గంగయ్యకు ముగురు వంశకరులైరి సుతులు రంగకీర్తులు మహిన్ ఎన్నంగన్ సూరనయు కుప్పనయు రామనయున్. ఆ వంశంలో సూరన, కుప్పన, రామయ అనే 3 కొడుకులు పుట్టారు. కనియన్ కుప్పన సూరన అనుపుత్రుడి అతని పుత్రులకు పాపయ, భద్రయ, కుప్పార్జులకు ఆత్మజులు అనేకులు ఎర్రయ్య, పాపయాదుల రాజ్ఞున్. ఆ సంసంలో నరకం నుండి రక్షించేవాళ్ళు కొడుకులు పులిగారు. ఎర్రయ్య, పాపయాదులు మొదలైన వాడు పాపయ్య, భద్రయ్య, కుప్పయ్య. వాళ్ళకి ఎర్రయ్య, పాపయ్య. జనియించను రామనకు తనయుండు గంగన్, గంగనకు గాదన, గాదనకున్ పెద్ద మొదలకు అనేకులీగది తదన్వయము శోభిల్లెన్. ఈ విధంగా ఈ పద్యానికి వెనక పద్యానికి రామన కుప్పనల వంశ శాఖల దూరంగా ఉంచాడు. ఇలా పుత్ర పౌత్రాదుల నెసగునట్టి సోదరుడు తన్ను మిక్కిలి ఆదరింప అలఘు సద్గుణ్య సౌభాగ్య కలితుడగుచు గంగనామాచ్చు సూరయ కరము వెలసే. అలా ఉన్నప్పుడు గంగయ్యకు సూరన అనేవాడు పుట్టాడు. పింగళి గంగమంత్రివరు బిడ్డకు సూరనకు పదాబ్జ రేఖంగల కాంతికే వలచి కైవసమయ్యను రజ్జలక్ష తా బంగరు దామపుంచెరులు పల్లకియున్ మొదలైన ఆత్మ సర్వాంగ సమృద్ధితోడ సిరికి అంబుజరేఖల ప్రేమ వింతయే. గంగయ్య కొడుకైన సూరన పాదాలలో పద్మరేఖలు ఉన్నాయని వాటి మహిమ చేత అతనికి బంగారు కాసులు గల చామరాలు, పల్లకి మొదలైన రాజలాంఛనాలతో ప్రభుత్వం ఉన్నదని చెప్పదలిసి కవి ఇలా చమత్కరిస్తుంది. సూరన మంత్రి పాదాలలో పద్మరేఖల కాంతికి మోకబడి రాజ్యలక్ష్మి, బంగారు కామాలు గల చామరాలు, పల్లకి మొదలైన రాజలాంఛనాలైన సర్వ అంగాల సమృద్ధితో స్వయంగా సూరన మంత్రికి వశ్యురాలై లక్ష్మికి పద్మరేఖలంటే ఇష్టం.
సూర నిభుడైన పింగళి సూర విభుని దొరయ బుడోరుడలవేల్పు దొరయక అతని నిదానము సిరికియ నిదానం సమర్థులగు దాన సమర్థులైరి. అందు పూర్వార్ధమైనటువంటి ఆ పింగళకి సూరనకి యాచకుడు ఆ సమయంలో ఏం కావాలంటే అది ఇచ్చి మంచి పేరు సూరయ మంత్రికి కలిగను. సూరయ మంత్రి అనంగ సుతరత్నము కంఠీరవమున కిందు కంఠీరవము జనించునట్టు నియమముతో సింహానికి సింహమే పుడుతుంది. సూరయ మంత్రే పుట్టాడు అని చెప్పదగిన పుత్రరత్నం కల ఇందు సూరయ మంత్రి కొడుకు సూరయ మంత్రి అనే పేరివాడే అనటంతో అతడే ఆత్మావై పుత్రనామాసే. సూరమంత్రి అతి శుద్ధి దలర్చిన అక్కమాంబకు ఔరసులుద్భవించని మహాత్ములు నల్లురు సజ్జన స్తుతోదార గుణాభిరాములై అన్నయ భవ్యుడు సూర్యున్ ధీరుడు వల్ల శౌర్యు నీత యశస్కుడు లింగనార్యుడు. సూరయ మంత్రి కొడుకైన సూరయ అక్కమాంబ మెలన అన్నయ్య సూరన వల్లయ లింగన అనే ఔరసపుత్రుడు పుట్టాడు. వారిలో వల్లయ మంత్రికి పుత్రుడు పుల్లయ మంత్రి అనబుట్టే. భువి లింగనకు అత్పుల్లయసుడు సూరయను సల్లాలిత నీతి అక్క సచివుడు తనయు. వల్లయ కొడుకు పుల్లయ, లింగన కొడుకు సూరయ, అక్కయ్య అనే ఇద్దరు పుట్టి. వారలకు అగ్రదుండకు సూరప్రభుండు సుఖవిత్వ సదాచార శివభక్తి వినయోదారత్వాదుల ప్రసిద్ధ తముడై మించును. కనుక అందులో ఈ సూరయ అనేటువంటి వాడు శివభక్తి పరాయణుడై చాలా పేరు పొందారు. వేడుకనాయన పేండి ఆడి వెలగలేటి అమరనామాచ్య సుతన్ వ్రీడావతులందున కొనియాడన్ తగిన అమలాంబ అఖిల గుణాఢ్యున్. ఆ సూరయ మంత్రి వెలగయేటి అమరామాచ్య కూతురు అయిన సకల గుణలక్షణమైనటువంటి అమలమ్మ అనే పేరిట ఉన్న ఆమెను పెళ్లి చేస్తుంది. అమల మహాగుణనిధియా అమలమ హారి ప్రకార యశమున తనదని కమలాలయా సర్వస్వ్యక్షుమ లాలితాదితాంగి ఒనరెడు గరితను. నిర్మలమైన ఉత్తమ గుణాలు కల ఆ అమలమ్మ మంచి ఖ్యాతి పొంది. ఆమెకు లక్ష్మి, సరస్వతి, పార్వతులే సాటి అయిన వాళ్ళు, ఇంకెవరు ఆమెకు పోలిన వాళ్ళు. ఆ యమలమ్మ యందును గుహస్థ శిరోమణి శూరశౌరి అచ్చాయత శిరురన్ గనియ ఆత్మజురన్ ముగురన్ సుధీజనధ్యేయ గుణ ప్రశంసు అమరేశ్వర మంత్రిని ధర్మ నిర్మలోపాయుని మల్లనార్యు అతి భవ్యత మించిన అక్కధీరుణ. ఆమెకు ముగ్గురు కొడుకులు. సూరయ్య మంత్రికి అమరయ్య అంటే మన పింగళి సూరన తండ్రి అన్నమాట. అలాగే మల్లన్న, అక్కయ్య అనే ముగ్గురు. ఎమ్ముగా ఉదయించి జరసమ్మతదుతుడు మల్లన్నకు జగ్గనయనగా తమ్మయ్య, సూరయ్య, చిన్నయ్య, తిమ్మయ్య అనబలకు సుతుడు ధృతి బలమ. వాళ్ళకు అలా కొడుకుడు. ఆ మల్లనకు జన్మముచే మంత్రులకెల్ల గుణ విశేషంబులచే భూమిని జ్యేష్ఠుడనంగా మహామహిమౌదార్యుడు అమరార్జుడు వెలసెన్. అమరామాచ్యుడు జన్మచేత మల్లన ప్రశస్త గుణముల చేత మంత్రులందరికీ పెద్దవాడు అని ప్రజలు చెప్పే గొప్ప శక్తి, దాతృత్వం కూడా కలవ. చిరువన దేచిరా చెరుకమించిన బుధోత్తముడు
దేవధూమడి తాత తండ్రి అనవరతమునికి ఆ ఊరి పేర తా వెలయు కేశయ్యయే వెలది తాత అన్నయు బాపయ్య అగ్రజులానగా పరగు భావయ్యయే గరిత తండ్రి జయ నయోన్నతుడు కొండయ రాఘవార్యులు ఏజది కన్నదమ్ములై సుతులు గరి పృథివి ఏ పురంధరి పెదతండ్రి కొడుకు సత్కీర్తి శోభితుడు కేశ విభుండు తనరు ఏ గుణాఢ్యపిన తండ్రి ఋతుడు గంగయ్య బహు సహోదర అంచితుడు రమ్య గుణనిధి అన్నమ్మ రాచపూడి గణపతి సుపుత్రియే సాధ్వి కన్నతల్లి అట్టి అంబమ్మ పింగళి అమర మంత్రి పెంపు నింపును మెరయగ పెండియాడు. అమరామాత్యుడి భార్య అంబమ్మ పుట్టింటి వాళ్ళ ఔన్నత్యం చెప్పారు కనుక ఈ రెండు పద్యాలు బాగానే ఉన్నాయి. అమరామాత్యుడి భార్య అయిన అంబ సిరువన దేశిరాజు అనే ఆత్మజ్ఞాని ముత్త. సిరువన కేశయ్య పితామహుడు, అన్నయ్య అన్నగారు, బాపయ్య తమ్ముడు, కల భావయ్య తండ్రి, కొండయ్య రాఘవయ్యదు అన్నా తమ్ముడు, కేశన మంత్రి పెద్ద కొడుకు, అనేక మంది సోదరుల గంగయ్య పిన తండ్రి కొడుకు. ఆమెను కన్న తల్లి రాచపూడి గణపతి పుత్రి. ఇంత పుట్టింటి బలంగల అంబమ్మను మన పింగళి సూరణ తండ్రి అమరయ్య మంత్రి పెళ్లి చేసుకున్నాడు. అనఘ సౌభాగ్యవర్ధనార్ధాంగలక్ష్మి పింగళి యమరామాత్యు అర్ధాంగలక్ష్మి అంబమాంబిక భోగభాగ్యముల మరుడి అంబికకు సాటిగా కలడు కనుక అలాంటి వాళ్ళకి మన్మధుడి తల్లి అయిన లక్ష్మీదేవికి సమానంగా ఆమె ప్రసిద్ధి చెంది. ఆ దంపతులకు పుత్రులమై జనించితిమి సూరనాక్షుడు నేను భ్రాజితమతి అమరార్యుడు రాజిత పదార్థ నాభిరతుడెర్రనయున్. ఆ అంబమ అమరయ్య పేర్లు గల ఆ దంపతుల సూరన పేరు గల నేను అంటే కవి, అమల అనే ఆయన, ఎర్రన అనే ముగ్గురం కొడుకులుగా పుట్టారు. స్తోత్రముల కయ్య సమ్యక్ ప్రాతం శ్రీ రాచపూడి గంగన అనుదౌ హిత్రుడు కలుగగ వంశ పవిత్రంబు ఆ మిథునం ఉభయ విధ సంతతులన్. అంబమ్మ అమరమ్మ అమరయ్య దంపతులు ముగ్గురు కొడుకులు, వాళ్ళ సంతతులే కాక రాచపూడి గంగన అనే దౌహిత్రుడు కలవారవటం చేత ఆ వంశమంతా పవిత్రమైపోయి. అంటే అమరముకు కూతురు పుట్టినట్టు చెప్పలేదు కానీ ఆ కూతురు కొడుకన్నమాట ఇందాక చెప్పిన రాచపూడి గంగ. అక్షమగుణ వితహీనతా దృక్షుకులోత్తంసు కనవృక్ష దృక్షౌసి లలిత ధర్మ సురక్షాంసుకు సురుచిర హంసునకున్. అమితమైన గుణ సంపదలు వంశానికి శిరోభూషణమై సాటిలేని దురాచారాల చేత సొగసైన ధర్మరక్షణం ఖడ్గం చేత సొగసైన భుజాలు కల సూర్యుడిల దుస్సహమైన తేజస్సు కలిగిన గౌతమ గోత్రుణ ప్రఖ్యాతాపస్తంభ సూత్ర యాజుష శాఖా ధీతి పవిత్రునకు లోకాతిగ వసిత జితాంతరామిత్రునకున్. గౌతమ గోత్రంలో పుట్టి ఆపస్తంభ సూత్రంతో తర్వాత స్వౌత స్మార్త నిబంధన స్వశాఖయైన యజుశాఖను అధ్యయనం చేసిన ఇంద్రియాలను వశపరుచుకున్న కామాది హరిషడ్వార్గాలు గెలిచిన
అమరామాచ్యుడకు పృథులు ఆకాశయాసీత్ రథ నిడుమాసు కృష్ణరాయ సముద్ర ఫలితాగ్రహార భోగ ఆతిథేయ నిడ సంతతి ప్రతీతాత్మకును. విద్యలకు కాపాడడానికి బ్రాహ్మణులకు దానాలు ఇస్తారు కదా, అలాంటి ఆ బ్రాహ్మణ అగ్రహారాన్ని నిడుమానూరు కృష్ణరాయ సముద్రాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాడు గంగా శుచివృత్తికి అవిసంగానాఘ్రాత వీతి సంపత్తికి సన్మంగళ గుణపాత్రున పింగడి సూర ప్రధాన ప్రియ పుత్రునకు. గంగా నదిలాగా పరిశుద్ధమైన ప్రవర్తన గల అవమానం చేత నింద చేత వాసన చూడబడని నీతి సంపత్తికి కలవాడు రాజ్యాలు భూములు ఉన్నవాడు సత్మంగళ గుణపాత్రుడు యోగ్యాలు శ్రేష్టాలైన శుభాలైన అన్నీ ఉన్నవాడు అయిన సూరయ మంత్రి ముద్దు బిడ్డడైన వాడికి శ్రీమద్ రాజేంద్ర గురుస్వామి స్థిర వంశ కలస జలగునిధి సోమారాజ్య కృపాలబ్ధ అమల శివభక్తి శోభితారాచనకు. అలాగే స్వచ్ఛమైన శివభక్తి ఉన్నటువంటి వాడు సోమన అనేటువంటి శత్రువు లేనటువంటి వాడు సోమారాధ్యుడైన శైవ గురుడి కృపకు నేను పాత్రునయ్యా. అమలాంబానందనునకు కమలాంబా గురుడు సమాన ఘన ధైర్యునకు కమనీయ మనీష వ్యుప గమనీయునకు అంబమాలిక కంబమాలికా రమణునకు. కమలాంబా లక్ష్మికి తల్లి గంగ, ఆమెకు గురుడు తండ్రి జన్మస్థ హిమవంత్, వానితో సరి అయిన ప్రతాపం కలవాడు అయినటువంటి వాడు పండితులకు ఆశ్రయమైన వాడు అయినటువంటి సూరనానర్థం. మజ్జనకునకు తండ్రికి కచ్చిన తధీ మజ్జనకున హరమతి సమార్జిత మాయోన్మజ్జనకును కమలదిచిన చిదవ మజ్జనకునకు అమృతరస నిమజ్జనకున్. అలాంటి గొప్పవాడైనటువంటి పండితుల చేత పూజింపబడేవాడు శివుని స్తుతించి మాయలో పడక బయట ఉన్నవాడు ఆత్మజ్ఞాన విషయంలో జనక చక్రవర్తి కంటే గొప్ప సర్వదా మోక్షం మీద ప్రేమతో ఉండే నన్ను కన్నవాడైన అమరామాచ్యున కురుమత్యమరాచ్యున అజోపయమన కృతార్థోద్యమ రామాచ్యుమయ అమరామాచ్యున గుణోదయ యశస్శ్రీకి. అలాంటి బుద్ధి విశేషంలో బృహస్పతి సరస్వతితో పోల్చదగిన అంబమ్మ అనే మా అమ్మ సుగుణ సంపద చేత మహాయశస్సు పొందిన వాడైన అమరయ మంత్రికి ఇస్తున్నానని ఈ పుస్తకం. అది అక్షయ కైత్ వైభవావృద్ధి అగునట్లుగా నేను సమర్పింపం పోడిన ప్రభావతి ప్రజ్ఞునంబున కథాక్రమంబు అలాంటి మా తండ్రికి అంటే అంకితం ఇస్తున్నటువంటి ఈ ప్రభావతి ప్రజ్ఞంలోని కథ ఏమిటో నేను ప్రారంభించి చెబుతున్నా అన్నాడు. ఆ కథా ప్రారంభం రేపు చేద్దాం. స్వస్తి.